సో హ్యాపీ ఫైనల్గా మా మామయ్య వాళ్ళ ఇల్లు అయితే రెడీ అయిపోయింది. సో ఆ ఇల్లుకి సంబంధించిన పువ్వులు అవన్నీ కొనడానికి నేను మా వైఫ్ అప్పు ఇట్లా వెళ్ళామన్నమాట పూలు కొనడానికి. సో హరీష్ బ్రో అని ఉంటాడు, ఇంకా రవణ, మేమందరం యాక్చువల్లీ కజిన్స్. సో అందరం కలిసి మేము గుడిమల్కాపూర్ మార్కెట్కి వెళ్ళాము. ఆ గుడిమల్కాపూర్ మార్కెట్లో మనకి ఫ్లవర్స్ అన్నీ చాలా చీప్గా దొరుకుతాయి అన్నమాట. అంత చీప్ అంటే అంత చీప్ కూడా ఏం కాదు. బేసిక్గా మనకి లోకల్లో మనకి 150 రూపీస్ కేజీ ఉంటే అక్కడ 100 రూపీస్ కేజీ ఉంటుంది అనమాట. మేము చాలా బల్క్లో కొనడానికి వెళ్ళాం కాబట్టి. సో ఇది ఎర్లీ మార్నింగ్ 4 o'clock అనమాట. 4 o'clockకే ఇంత హెవీ రష్ ఉండి మీరు చూస్తున్నారు కదండి, ఫుల్ రష్, హెవీ క్రౌడెడ్ ఉంటుంది. సో ఏంటంటే పొద్దున మనకు ఫ్రెష్ ఫ్లవర్స్ వస్తాయి అక్కడ. మేమైతే ఫ్లవర్స్ కొన్నాము. ఎల్లో కలర్ ఏమో 100 రూపీస్ పర్ కేజీ అండ్ ఆరెంజ్ కలర్ ఏమో 110 రూపీస్ పర్ కేజీ. మాకు రెండు కలిపి 90 కేజీకి ఇచ్చాడు. సో మేము టోటల్గా 170 కేజీస్ తీసుకున్నాము, అవి ఇవి మిక్స్ కలిపి. సో ఇన్ని గనం ఫ్లవర్స్ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ 170 కేజీస్. ఇవన్నీ ఇప్పుడు మేము అల్లిపియాలన్నమాట. ఇవన్నీ అల్లిపించి ఈ కొత్త ఇంటికి అన్ని డెకరేషన్ చేయడానికి మేము తీసుకొచ్చామన్నమాట. సో వీళ్ళందరూ చూస్తున్నారు కదండి, వీళ్ళందరూ అల్లడానికి వచ్చారు. సో వీళ్ళు ఎవరో తెలుసా అండి, వీళ్ళు యాక్చువల్లీ మేకప్ చేయడానికి వచ్చారు. వాళ్ళ సూట్ కేసులు వాళ్ళు చూస్తున్నారు కదా, ఏదో కంట్రీ వదిలేసి పోతున్నట్టు వెళ్తున్నారు, బట్ యాక్చువల్లీ వాళ్ళు మేకప్ అనమాట. సో ఫైనలీ మా మామయ్య వాళ్ళు ఇల్లు అయితే చూస్తున్నారు కదా, ఫుల్ లైటింగ్స్ అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి మార్నింగ్ 4 o'clock అనమాట. మాకు అసలు నిద్ర లేదు, ఎందుకంటే 5:15కి ముహూర్తం ఉంది లోపలికి వెళ్ళడం. సో మేమేమో డెకరేషన్స్ అవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి మాకు 4:45 అలా అయిందనమాట. అండ్ ఈ ముహూర్తం ఏమో 5:15కి. నాకైతే అస్సలు నిద్ర లేదు, 10 minutes కూడా అట్లా న్యాప్ వేయలేను, ఫుల్ టైర్డ్ అయిపోయినాను. ఇది ఏంటంటే మా మామయ్య వాళ్ళ పాతిల్లో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాం కొత్త ఇంటికి. ఇట్లా గోమాత వీళ్ళన్నీ తీసుకొని వచ్చేసాము రెడీగా ఇంట్లోకి వెళ్ళడానికి. కరెక్ట్ ముహూర్తం టైమే 5:15కి, ఆ టైంకి ముహూర్తం టైంకి మేము లోపలికి అయితే అడుగు పెట్టేసాము. సో మీరు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ మా చుట్టాలు, వీళ్ళందరం కలిసి వెళ్ళాం. సో ఫైనల్గా అయితే లోపల వెళ్ళాం, దేవుని కళ్యాణం చేసాము. మా పెద్దమ్మ వాళ్ళు ఏమో పాలు వంగిచ్చారు, చూస్తున్నారు కదండి. సో అండ్ అక్కడ నుంచి వీళ్ళందరూ దేవునికి ఆరతిస్తున్నారు. వీళ్ళంతా మా చుట్టాలే వీళ్ళంతా. సో ఇదంతా 2nd floorలో అవుతుంది. అండ్ పంతులు గారి పేరు వచ్చి శర్మ గారు అనమాట. చాలా మంచి పంతులు అసలు. ఈ పంతుల్ని మీకు కావాలంటే మీకు నంబర్ ఇస్తాను, డెఫినెట్గా నేను రికమెండ్ చేస్తాను. చాలా బాగా చేస్తారు పూజలు కానీ ఏది కానీ, మీరు సూపర్గా చేస్తాడు. పద్మరావు నగర్లో ఉంటాడు, మనకు దగ్గరలోనే. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ హిమ్. సో ఆ కళ్యాణం అయినాక హోమం ఉందన్నమాట, గణపతి హోమం కూడా చేపించేశారు మా బాబాయ్ వాళ్ళు. సో దాని తర్వాత మళ్ళీ మేము ఇంటి బయట గణపతిని ఏర్పాటు చేసామన్నమాట. ఎందుకంటే కొంచెం వీధి పొట్టు ఉందని చెప్పి గణపతిని ఆవిష్కరించాము అక్కడ. సో చూస్తున్నారు కదండి, ఇది మా ఏరియా అనమాట. సో ఇది గల్లీ. సో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా మేము గణపతిని పెట్టాము, చేపించాము ఇన్ఫ్యాక్ట్ గణపతిని. అండ్ అక్కడ ఈ కార్యక్రమంకి ఇంకోటి ఏంటంటే, ఈ గణపతి స్టిక్ కావాలంటే ఒక గమ్ ఉంది, ఇదే గమ్ అనమాట. ఇది చాలా డేంజర్ అయిన గమ్, ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఆ స్మెల్ మాత్రం అస్సలు భరించలేము. సో ఇదంతా ఆ గణపతి కింద మనం స్టిక్ చేసేసి లోపల పెట్టాలన్నమాట. సో అలా పెట్టేసి మళ్ళీ పూజ అంతా స్టార్ట్ చేసేసారనమాట ఆవిష్కరించి. అండ్ దెన్ దాని తర్వాత మళ్ళా కాకపోతే ఏంటంటే సో దీని తర్వాత మళ్ళీ మీరు చూస్తున్నారు కదండి, ఇవన్నీ బియ్యం పోసుకుంటున్నాం అనమాట. ఇవన్నీ ఒక ట్రెడిషన్ అనమాట. సో మా అత్తమ్మ, మా మామయ్య వీళ్ళందరూ పోసినాక మిగతా ఒక 3-4 members అలా పోస్తారనమాట కంటిన్యూగా. సో ఈ ఒడి బియ్యం ఏంటంటే కొన్ని ఫంక్షన్స్లలో చేసుకుంటాం అనమాట మేము. అండ్ ఇతను చూస్తున్నారా, ఇతనే మా మామయ్య. సో ఫైనల్గా గృహప్రవేశం అయితే డన్ అయిపోయింది. సో నేను ఎక్కువ ఫుల్లీ కవరేజ్ అయితే తీయలేకపోయినాను, ఎందుకంటే ఫుల్ బిజీ షెడ్యూల్ ఉండే నాకైతే. సో ఇవన్నీ నేను ఫొటోస్ చూపిస్తున్నాను కదా, మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్, మా అక్క, మా బావ, వాళ్ళందరు ఫొటోస్ అన్నీ చూపిస్తున్నారు కదా, వీలే అంతా. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మేము ఆ గృహప్రవేశం అయిపోయినాక నెక్స్ట్ డే కోసం పూజ కోసం మేము అన్నీ మళ్ళీ పూలు అవన్నీ ఏదైతే ఉన్నాయో మళ్ళీ అవే అల్లిపించామన్నమాట.
ఎందుకంటే ఈ గృహప్రవేశం తర్వాత మళ్ళీ మాకు 3 days లైన్గా పూజలు ఉంటాయి అన్నమాట. ఆ పూజకు సంబంధించింది మళ్ళీ నేను మా రవణ ఉగ్గోలు అంటారు అనమాట, వాళ్ళని అందరం కలిసి పుట్టమ్మని తీయడానికి వెళ్ళాం. పుట్టమ్మని అంటే నథింగ్ బట్ బంగారం అని అంటాం మేము. సో ఇవన్నీ ఏంటంటే ఈ మల్లన్న పట్నాల కోసము గద్దె చేయడానికి కోసం ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ. సో ఈ పుట్టమ్మని అంటే ఆ పుట్టలో మేము పాలు పోసి దేవునికి మొక్కి ఆ పుట్టమ్మని అన్నిటిది తీసుకొని కలెక్షన్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి దేవుని దగ్గర పెట్టి అట్లా చేస్తామన్నమాట. మీకు ముందు అన్ని లైన్గా చూపిస్తూ ఉంటాను. సో ఇలా వన్స్ ఆ మన్ను అంతా మేము కవర్లో కలెక్షన్ చేసుకొని అక్కడ నుంచి దేవుని దండం పెట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ మేము ఇంటికి వచ్చేస్తామన్నమాట. ఇదంతా ప్రాసెస్ మీకు 1 by 1 ముందు చెప్తూ ఉంటాను అనమాట. సో గృహప్రవేశం తర్వాత ఇది మల్లన్న పట్నాల కోసం, ఓకేనా. సో ఈ మల్లన్న పట్నాలు చేసినాక మళ్ళీ మనకి దుర్గమ్మ ఉంటుంది, తర్వాత ఎల్లమ్మ పట్నాలు ఉంటాయి. ఇట్లా 3 types ఆఫ్ మనకి ఈవెంట్స్ ఉంటాయి అనమాట 1 by 1. అవన్నీ మీకు ముందు వస్తూ ఉంటాయి. సో ఇవంతా కలెక్షన్ చేసేసుకొని అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇంకోటి అక్కడ ఏదో మాకు చెట్టు కావాలంటే ఆ చెట్టు పేరు ఏదో ఉంది, అది తెంపడానికి మా పెద్దమ్మ వాళ్ళందరూ ఫుల్ కష్టపడుతున్నారు ఆ కట్టతోని. ఇక అదైతే మోస్ట్లీ కాలేదు. అండ్ మా మామయ్య వాళ్ళు అయితే మేకలు తీసుకొని అయితే వచ్చేసారు రెడీగా. 5 మేకలు తీసుకొని వచ్చినాము. సో ఇది దేవుడు అనమాట. చెప్పాను గృహప్రవేశం రోజు కళ్యాణం చేయించామని చెప్పి, దేవుని కళ్యాణము. అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ గృహప్రవేశం రోజే చేసేనాయి అనమాట ఇవన్నీ. సో అప్పుడు కవర్ చేయాలని చెప్పి ఈ దీంట్లో నేను కవర్ చేస్తున్నాను. సో ఇది మల్లన్న పట్నాల రోజు, అంటే రేపు మల్లన్న పట్నాలు అంటే ఈ రోజు నుండే ఆ దేవుణ్ణి తీసుకొని వస్తామన్నమాట. గుడిలో పెట్టారనమాట దేవుణ్ణి. ఆ గుడిలో నుంచి తీసుకురావడానికి ఇట్లా బోనం ఎత్తి తీసుకెళ్తారనమాట గుడికి. సో దగ్గరలో మాకు ఒక గుడి ఉంది, ఆ గుడికి మేమైతే అందరం కలిసి వెళ్ళాము. చూస్తున్నారు కదండి ఇది. సో చూస్తున్నారు కదండి, అక్కడ నుంచి మేము గుడికి అయితే వచ్చేసామన్నమాట. సో ఈ గుడి ఏంటంటే మొన్ననే 10 days బ్యాకే కొత్తగా ఆవిష్కరించారనమాట దేవతని. సో ఇక్కడ ఎందుకు వచ్చామనమంటే అక్కడ దేవుని అనమాట పెట్టామన్నమాట విగ్రహాలన్నీ. సో ఆ విగ్రహాలన్నీ మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇంటికైతే రావాల్సి వస్తుంది. సో తీసుకొని రావడానికి వచ్చేసాము. అండ్ అక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదండి, వీళ్ళు ఒక 4 members ఉంటారనమాట. వీళ్ళనే ఒగ్గు కథ చెప్పే వాళ్ళు అంటారు అనమాట. ఏంటంటే ఒక పాత ట్రెడిషన్ అనమాట, ఈ ఒగ్గు కథ చెప్తారనమాట వీళ్ళు. ఇప్పుడైతే ఈ ఒగ్గు కథ చేసే వాళ్ళైతే మన హైదరాబాద్లో మాత్రం వేరే ఉంటారు, కానీ మేమైతే స్పెషల్గా ఊరు నుంచి తెప్పించామన్నమాట. ఎందుకంటే వీళ్ళు చాలా పేరున్న వాళ్ళ ఒగ్గు కథ చెప్పేవాళ్ళు అనమాట. ఇది తను చూస్తున్నారు కదండి, మీరు డ్యాన్స్ ఆడైతే తను ఈ yellow color అయితే డ్రెస్ చేసుకున్నాడు. ఇతని పేరు శివ అనమాట. ఈ శివ ఏంటంటే మీరు యూట్యూబ్లో కూడా మీరు సెర్చ్ చేస్తే ఈయన సింగర్ అనమాట బేసిక్గా. సో ఇతని పేరు శివ ఎస్ఎన్సీ అని సంథింగ్ ఉంటుంది. సో దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే పాట పాడింది ఇతనే అనమాట. సో ఈయన ఏంటంటే చాలా స్పెషల్ అనమాట దీంట్లో. అందుకే నేను పర్టికులర్గా మా మామయ్య అయితే పిలిచడం జరిగింది. సో అక్కడ నుంచి మళ్ళీ మేము ఆ గుడి నుంచి వచ్చేసాం కదండి దేవుని తీసుకొచ్చి. అక్కడ నుంచి మళ్ళీ మేము ఇంకొక గుడికి అయితే వచ్చేసామన్నమాట. అండ్ అక్కడ ఏంటంటే కొంచెం రిచువల్స్ ఉంటాయన్నమాట, కొన్ని వేరే ప్రాసెస్ ఉంటాయన్నమాట. మా చుట్టాలు అందరూ వచ్చి గుడిలో ఇక్కడ మంచి గార్డెన్లా ఉంటుందన్నమాట. గార్డెన్లో అందరం కూర్చోవడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా కొంచెం పూజ అవి అన్నీ చేసుకొని, ఇది మీరు చూస్తున్నారు కదా వీలే దేవతలు అనమాట. సో ఇది ఏంటంటే మన కొమరవెల్లిలో కూడా వెళ్ళి కొందరు అక్కడ నుంచి కొనుక్కొని వస్తారనమాట. బట్ మేమైతే ఇక్కడే జనరల్గా లోకల్నే కొనుక్కొని వచ్చామన్నమాట. ఎందుకంటే చెప్పాను కదండి, ఈ గృహప్రవేశం ఇదంతా టైం వల్ల మాకు అంత టైం లేకుండే. సో నియర్ బై దేవతల్ని కొనుక్కొని వచ్చేసాము. సో ఈ పూజలు అనేది ఏంటంటే మాకు 10:30, 11, 12 దాకా వచ్చినాయి అనమాట. టైం అయిందనమాట. ఎందుకంటే లేట్ నైట్ అయిపోయింది, ఫుల్ అందరం టైర్డ్ అయిపోయి మేము ఉన్నాము. సో 1 by 1 అన్ని పూజలు చేసుకుంటూ ఉన్నామన్నమాట. అండ్ మీరు చూస్తున్నారు కదండి, వీళ్ళందరూ మా చుట్టాలు. సో అందరూ వాళ్ళ పాత్రలన్నీ వాళ్ళు చేయాల్సిన అన్నీ చేశారనమాట. అండ్ చూడండి, సో మీకు ముందు వీడియోలో చూసారు కదండి, మేము మళ్ళీ ఆ పుట్ట బంగారాన్ని తీసుకొని వచ్చేసాం కదా, అది ఇక్కడ పెట్టేసి గుడిలో పెట్టేసి పూజ చేసి మళ్ళీ దేవుణ్ణి మేము తీసుకొని మళ్ళీ ఇంటికైతే తీసుకొని వస్తామన్నమాట. ఇందాకనేమో దేవుణ్ణి ఒక వేరే గుడిలో పెట్టి తీసుకొచ్చేసాం కదా, అదొక ప్రాసెస్. సెకండ్ ఏంటంటే ఈ పుట్టమ్మను కూడా వేరే గుడి కాడ నుంచి ఆ గుడి నుంచి
మళ్ళీ ఇంటికి తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో అది ప్రాసెస్. సో అక్కడ నుంచి మళ్ళీ మేము ఇక్కడ ఒక బావి ఉంటుంది అనమాట, చిన్న బావి. ఆ బావిలో మళ్ళీ ఇది థర్మాకోల్తో ఒకటి చేయడం జరుగుతుంది అనమాట. అది బావిలో వదిలేసి అక్కడ నుంచి మళ్ళీ మేము ఏదైతే బంగారం ఉందో ఆ దేవుణ్ణి మళ్ళీ కలెక్ట్ చేసుకొని ఆ బంగారాన్ని మళ్ళీ మేము తీసుకొని ఇంటికి రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇదంతా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదండి, ఇదే అనమాట ప్రాసెస్. అండ్ మీకు చెప్పాను కదా థర్మాకోల్తో చేస్తారని చెప్పి, అది గంగా తెప్ప అనమాట. గంగా తెప్ప వాటర్లో వదిలేసి మళ్ళీ అక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేస్తాం అనమాట. సో మీరు ఎంకలో చూస్తున్నారు కదండి, నేను మా మామయ్య మా హరీష్ మేము ముగ్గురం కలిసి ఒకటి ఎత్తుకున్నాం కదా, అది దాన్నే బంగారం దేవుడు అని అంటారు అనమాట. సో ఆ బంగారాన్ని మేము మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి అక్కడ గద్దె చేస్తామన్నమాట దేవుడిది. సో ఇదంతా మేము ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇది 1 by 1 స్టెప్ అనమాట. ఇది ఏంటంటే బంగారం ఫుల్ హెవీ వెయిటెడ్ ఉండే నాకు మా హరీష్కి. సో ఈవెన్ దో ఆ దేవుని తలుచుకొని అయితే మేమైతే లేపి తీసుకొని వెళ్ళడం జరిగింది ఇంట్లోకి. సో ఇదండి ప్రాసెస్. సో అట్లా నేను మా హరీష్ మా కజిన్స్ అందరం 1 by 1 దేవుని రూమ్లోకి దేవుడిని అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో మీరు చూస్తున్నారు కదండి, ఇదే అనమాట దేవుని రూమ్లోకి అందరం 1 by 1 తీసుకురావడం జరిగింది. సో ఈ దేవుని మాత్రం మేము చాలా పవిత్రంగా కొలుస్తామన్నమాట. మీరు ఇందాక మేము కలెక్ట్ చేసుకుని అంతా చూసారు కదా, దాన్ని అనమాట దేవుని. సో ఇదంతా మల్లన్న పట్నాలు రేపు అంటే ఈరోజు జరిగిందనమాట. దాని నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. గృహప్రవేశం తర్వాత జరిగినాయి అనమాట ఇవన్నీ. సో ఈ ప్రాసెస్ అంతా ఒక పార్ట్. అండ్ నాకు ఇంకొక పార్ట్ కూడా వస్తుంది, ఆ పార్ట్లో కూడా మీకు అన్నీ చెప్తా అంటారు లైన్ బై లైన్. సో చెప్పాను కదా, మళ్ళీ ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసి అరౌండ్ 2 అవుతుంది, టైం 2:30 అవుతుంది. సో మళ్ళీ ఇంట్లో కథ అనేది స్టార్ట్ అయితే అయింది. మేము చెప్పాను కదండి బంగారం అని చెప్పేసి, ఆ బంగారాన్ని మళ్ళీ తీసుకొని వచ్చేసి అదంతా పేస్ట్ లాగా చేసేసి దేవునికి గద్దె కడతారనమాట. అంతే, దేవునికి ఒక టెంపుల్ లాగా చిన్నగా గద్దె కట్టేస్తారు. అండ్ మళ్ళీ పట్నం అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఈ పట్నం వేసేది ఎవరైతే ఇతని పేరు శివ, మీకు చెప్పాను కదా శివ. సో మళ్ళీ యాజ్ యూజువల్గా పట్నం అనేది స్టార్ట్ అయింది, కథ మొత్తం చెప్పారు. ఇట్లా ఏంటంటే దేవుణ్ణి ప్రతి ఒక్కరికి చేతిలోకి ఇస్తారనమాట. మా చుట్టాలకి అందరికి ఇచ్చారు. సో మనం దీని చుట్టూ తిరుగుతూ ఉంటాం అనమాట. చూడండి, మీకు చూపిస్తాను ఇలా. నేను మా కజన్స్ హరీష్ అని చెప్పేసి ఇద్దరు ఉంటారు కదా, వీళ్ళు ఫుల్ టైర్డ్ స్లీపీ ఫేసెస్ వీళ్ళదైతే. బంగారం కావాలి, అచ్చిందాల పోయిన జాగా అనుకథ కాసినట్టున్నారు, నిమ్మకు నీరెక్కినట్టు ఉండాలి, ఆడబిడ్డ దీవెన, అత్తవాని దీవెన, ఒక్కువాని దీవెన, ఒట్టిల్లి భక్తుల దీవెన, భాగ్యాలు ఉండాలని చెప్పేసి దీవెనార్థి పెట్టే శ్రీశైలం మల్లికార్జున స్వామి, కొమరేలి మల్లేశ్వర, ఐలేని మల్లేశ్వర స్వామి పూజారం, ఒగ్గు కళాకారణం, అదేంటావు ఎంగిల్ అనద్దు. అదేంటనుకున్నావు, శివుని చేతిలో గుండు గొప్పరా, ఒక్కొని చేతిలో కొట్టాంబరి, మీద 8 కింద 8 16 మూలలు ఉంటాయి దానికి. అది కనుక తీసుకొచ్చి నువ్వు రాసిన పెడితే పుట్టుకేలం ఎక్కువైతాయి. యూరియా, అమోనియా ఇటువంటి బత్తలు ఏం వేసేది అవసరం లేదు. మందులు కొట్టకుండా లోన్ పట్టదు, ఇవన్నీ అవసరం లేదు. అలా పెడితే పుట్టుకేలం ఎక్కువైతే. సో ఇలా రాత్రి అంతా కథ చెప్తా ఉన్నారనమాట. 2-3 అవుతుంది. దెన్ మా హరీష్ వచ్చేసి అయితే ఫుల్ రెడ్ అయిపోయిన కళ్ళు నిద్ర వచ్చేసి. సో ఈరోజు వచ్చేసి మల్లన్నపట్నం డే అనమాట. సో సేమ్ మళ్ళీ యాజ్ యూజువల్ దేవుని రూమ్ నుంచి దేవుళ్ళన్నీ తీసుకొచ్చి 1 by 1 మేమందరం కిందికి దిగడం జరిగిందనమాట. చూస్తున్నారు కదండి, ఇలా అందరం దేవునికి సంబంధించింది ఏదో ఒక వస్తువు పట్టుకొని అలా కిందికి వస్తామన్నమాట పట్నం దగ్గరికి. area.
సో మీరు చూస్తున్నారు కదండి వీడియోలో. సో అందరం ఎలా అయితే మళ్ళీ పట్నం చుట్టూ తిరుగుతున్నామో దేవుంది పట్టుకొని, అలా మళ్ళా అందరం చుట్టూ ఒక 5 రౌండ్స్ వేస్తామన్నమాట లైన్గా. అలా సీక్వెన్స్గా వెళ్ళినాక మళ్ళీ వీళ్ళకి ఇచ్చేస్తామన్నమాట. ఒగ్గు కథ చెప్తారు కదా, వాళ్ళకి మళ్ళీ దేవుణ్ణి అందిస్తామన్నమాట. వాళ్ళు మళ్ళీ అదే పట్నం పైన నీట్గా అరేంజ్ చేస్తారు, ఎక్కడ ఉండాలో అక్కడ ఆ వస్తువు పెట్టేస్తారనమాట. సో ఇది ప్రాసెస్ అనమాట. అండ్ దీని తర్వాత వాళ్ళు కథ చెప్పడం మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట. సో దేవుడి కళ్యాణం చేస్తారు. సో అట్లా 1 by 1 స్టెప్ అనేది అన్నీ నడుస్తూ ఉంటుంది. అండ్ మీరు చూస్తున్నారు కదండి, ఇలా వేషాలు కూడా వేస్తారనమాట. ఆ వేషాలు వేసింది ఎవరో కాదు, శివ. నేను చెప్పినట్టయితే సేమ్ ఆయననే. సో ఇలా వేషాలు వేసి వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటా కథ చెప్పుకుంటా ఉంటారనమాట. ఇవన్నీ యాక్చువల్గా విలేజ్లో కూడా చేస్తారు. సో అదే ట్రెడిషన్ మళ్ళీ మన ఇక్కడ కూడా చేయడం జరిగిందనమాట. అంటే లైక్ ఈ శారీ కట్టి చేయడం అనమాట. దాని సంగతి నేను చెప్తున్నాను. అండ్ ఇలా పాటలు పాడుతూ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తూ మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తారనమాట. మంచి స్టోరీ చెప్తారనమాట దేవుని అంతా. సో ఏంది ఎలా అని చెప్పేసి అంతా. సో అక్కడ నుంచి మళ్ళీ లంచ్ టైం అనేది స్టార్ట్ అయిపోయింది. సో లంచ్ టైంలో మేము మా పక్కన ఒక ల్యాండ్ ఉండే అనమాట. ఆ ల్యాండ్లో మంచిగా ప్లేస్ అనేది దొరికింది. సో అక్కడ మేము లంచ్ అనేది అరేంజ్ చేసామన్నమాట. సో ఈ హాట్ సమ్మర్లో మేము కూలర్స్ కూడా పెట్టామన్నమాట, ఎవరికి కూడా ఇబ్బంది కావద్దని చెప్పేసి. సో ఈవెన్ దో హాట్ అయితే అలానే ఉండే మాకు వేడి. సో అందరం లంచ్ చేసుకొని మళ్ళీ సేమ్ అదే బ్యాక్ టు పట్నం దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో మీరు చూస్తున్నారు కదండి, ఇంతమంది జనాలు ఉన్నారనమాట. సో వీళ్ళందరూ ఇంట్రెస్ట్ కొద్దీ ఈ మల్లన్న కథ అనడం అయితే వినడం జరిగింది. సో వీళ్ళు చూస్తున్నారు కదండి, వీళ్ళకి సపరేట్గా డెకరేషన్ లైక్ వాళ్ళకి శారీ అండ్ జ్యువెలరీ ఇస్తే వాళ్ళే రెడీ అవుతుంటారు అనమాట. అండ్ మా కజన్స్ చూస్తున్నారు కదండి, ఇక్కడ రోడ్ పైన క్రికెట్ ఆడుతున్నారు అనమాట. కొందరు కథ వింటున్నారు, కొందరేమో ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు అనమాట. చాలా హ్యాపీగా ఉండే అనమాట. ఎవరు బిజీలో వాళ్ళు ఉండే అనమాట. సో ఇలా ఆడడం కూడా చాలా రోజులైంది నేనైతే ఇట్లా ఆడడం, ఇట్లా చూడడం కూడా. సో ఇక్కడ కథ జరుగుతుందో వన్ సైడ్ అనేమో ఆడ క్రికెట్ ఆడుతున్నారు. సో ఈ పూజలో భాగంగానే దేవుడి కళ్యాణం చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ కళ్యాణాన్ని చూడడానికే లంచ్ చేసేసి మళ్ళా ఈ పూజ దగ్గరికి వచ్చేసారనమాట అందరు గెస్టులు కానీ చుట్టాలు కానీ అందరు. సో వీళ్ళు చూస్తున్నారు కదండి, ఈ డోల్ అనమాట. వీళ్ళు ఎంత బాగా కొడతారంటే డోల్. సో ఆ కళ్యాణం జరుపుతూ వీళ్ళు డోల్ కొడుతూ మాకు కథ చెప్తూ ఉంటారనమాట. సో వీళ్ళనే ఒగ్గు కథ చెప్పేవాళ్ళు అంటారనమాట. అది దాని తర్వాత పుస్తేలు ఇలా మా బాబాయ్ చూపిస్తూ ఉన్నాడు అనమాట అందరికీ. చూడండి అక్కడ. సో అందరు అలా చూసి దాన్ని మొక్కి మళ్ళా ఆ ఒగ్గు కథ ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఇస్తారనమాట. సో అది దేవుని దగ్గర పెడతారు మళ్ళీ. సో వన్స్ అదంతా అయిపోయాక అందరికీ అక్షింతలు అయితే ఇస్తారు. సో ఆ అక్షింతలన్నీ మళ్ళీ ఈ పట్నం పైన చల్లుతారనమాట. దేవుడికి మొక్కేసి మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ చల్లి కూర్చుంటారు అనమాట. మళ్ళీ కథ వింటారు నెక్స్ట్. సో దాని తర్వాత మళ్ళీ సూర్యబోనం అనేది ఉంటుంది. ఆ సూర్యబోనం అంటే మళ్ళీ ఇంటి నుంచి బయటకు వచ్చేసి ఆ సూర్యుడిని చూస్తూ మళ్ళీ బోనం అనేది ఎత్తడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళకి దేవుడు వచ్చిందన్నమాట. మీరు చూస్తున్నారు కదండి ఇలా. సో ఇలా అన్నీ 1 by 1 అన్ని స్టెప్స్ అనేది ఉంటుంది ఈ పూజలో. సో ఆ సూర్యబోనం అనేది అయిపోయాక మళ్ళీ ఇంటికి రావడం జరుగుతుందన్నమాట. దాని తర్వాత మీరు చూస్తున్నారు కదండి, ఇది సల్ల వేయడం అంటారనమాట. సో ఒక పిల్లర్కి కట్టి ఇలా మనం చేత్తో అంటూ ఉండాలన్నమాట. హస్బెండ్ వైఫ్ కానీ ఎవరన్నా కానీ అలా అంటూ ఉండాలన్నమాట. దీన్నే సల్ల చేయడం అని అంటారు. నేను చేస్తున్నాను కదా చూడండి.
సో నేను అలా చేస్తుంటే మా వైఫ్ కూడా కింద అది ఏదైతే తిరుగుతుందో దానిలో చేతి పెడుతుంది అనమాట. సో ఇది ఈ పూజలో ఒక భాగం. సో అదంతా అయిపోయాక మళ్ళీ బండారి అనమాట. ఈ పసుపుని మనం బండారి అని పిలుస్తాం అనమాట. సో ఆ బండారి మళ్ళీ ఈ పట్నం పైన చల్లుతాం అన్నమాట. సో చల్లినాక అది మళ్ళీ మన స్టమక్ పైన రుద్దుకోవాలి. సో దాని తర్వాత ఈ పట్నం పైన ఇంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఇంటి వాళ్ళు, అల్లుడు ఇలా అందరం కలిసి దానిపైన కూర్చోవాలి. సో వన్స్ కూర్చున్నాక ఆ ప్రాసెస్ అయిపోయాక మళ్ళీ దేవుడు రావడం జరుగుతుంది అన్నమాట. సో ఆ దేవుడు అనేది మా పెద్దమ్మ వాళ్ళకి, మా ఐలయ్య అన్నకి దేవుడు అనేది రావడం జరుగుతుంది అనమాట. వీళ్ళు ఏంటంటే ఒక 5 days నుంచి వాళ్ళు ఉపవాసం ఫాస్టింగ్ ఉంటారనమాట. లైక్ వన్ మీల్ ఏ డే అనమాట. సో అలా 1 meal a day ఉండి దేవుడికి భక్తితో ఉంటారనమాట. సో అందుకే దేవుడు రావడం జరుగుతుంది. సో దేవుడు అనేది వచ్చి ఆ ఇంటి వాళ్ళకి మనకి చెప్తారనమాట. లైక్ ఆ దేవుళ్ళు అనేది సంతోషంగా ఉన్నారా, ఇంకేమైనా చెయ్యాలా అని మనకి చెప్తూ ఉంటారనమాట. సో అవన్నీ మనం శ్రద్ధతో వింటాం. ఆగు ఆగు వాళ్ళు చదువుకొని రవి